రాజకీయం వేరు రక్త సంబంధం వేరు. రామన్నకు రాఖీ కడతానని అక్క చెప్పింది. అందుకు తగ్గట్లే అన్నకు రాఖీ కట్టేందుకు కూడా ప్లాన్ చేసుకుంది. కానీ రామన్న అవుట్ ఆఫ్ స్టేషన్. చెల్లి రాఖీ కట్టాలనుకున్నా కేటీఆర్ ఎందుకు అందుబాటులో లేనట్లు? చెల్లి చేత రాఖీ కట్టించుకోవడం అన్నకి ఇష్టం లేదా? కవిత చేసిన రచ్చకు హర్ట్ అయ్యే కేటీఆర్ హైదరాబాద్లో అందుబాటులో లేకుండా వేరే స్టేట్కు వెళ్లిపోయారా? అన్నకు దగ్గరయ్యేందుకు చెల్లి చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదా? అన్నా చెల్లి ఓ రాఖీ పండుగ, మధ్యలో రాజకీయం. రామన్నకు రాఖీ కడుతానంటూ కవిత స్టేట్మెంట్లు. అంతకంటే ముందు అన్న టార్గెట్గా విమర్శలు. రాఖీ పండుగ రోజు హైదరాబాద్లో లేని కేటీఆర్. లగచర్ల బాధితులతో రాఖీ కట్టించుకున్న కేటీఆర్. రాజకీయం ఈ పదానికెంతో బలముంది, అంతే వివాదాస్పదం కూడా. ఆప్తమిత్రులను దూరం చేస్తుంది, అన్నాదమ్ముళ్లను చెరో పార్టీలో ఉండేలా చేస్తుంది, చివరకు అన్నా చెల్లెళ్ల మధ్య వైరం పెంచుతుంది. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయంలో ఇప్పుడిది స్పష్టమవుతోంది. వాస్తవానికి రాఖీ పండుగ వచ్చిందంటే చాలు తెలుగు స్టేట్స్ ప్రజల చూపంతా కేటీఆర్ కవిత జరుపుకునే రాఖీ పండుగ మీదే కాన్సంట్రేషన్ ఉండేది. గతేడాదైతే కవిత జైల్లో ఉండి కేటీఆర్ కు రాఖీ కట్టలేకపోయారు. జైలు నుంచి వచ్చాక అన్నకు రాఖీ కట్టి చాలా ఎమోషనల్ అయ్యారు కవిత. ఇక ఈసారి సీన్ రివర్స్ అయింది. కొన్నాళ్లుగా కవితకు బీఆర్ఎస్ కు మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతోంది. ఆ మధ్య కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు ఆయనకు చాలా హెడేక్ గా మారాయి. అయినా కవిత విషయంలో ఎక్కడా ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వడం లేదు కేటీఆర్. కవిత మాత్రం బీఆర్ఎస్ టార్గెట్ గా కేటీఆర్ ను ఎరకాటంలో పెట్టేలా ఎప్పుడూ ఏదో ఒక కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే కవితపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని, ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని కూడా ఊహాగానాలు వినిపించాయి. ఆ తరువాత ఆమె నెమ్మదిగా రూట్ మారుస్తూ వచ్చారు. కేసీఆర్ కోపాన్ని చల్లార్చేందుకు, కేటీఆర్ కు దగ్గరయ్యేందుకు కవిత టోన్ మార్చారన్న టాక్ బీఆర్ఎస్ లో వినిపిస్తూ వస్తోంది. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై ధర్నా చేశారు. తరువాత కమిషన్ రిపోర్ట్ పై బీఆర్ఎస్ కంటే ముందే లీగల్ ఫైట్ కు రెడీ అవుతున్నారు. ఆ తరువాత రామన్నతో గ్యాప్ లేదు, రాజకీయం వేరు రక్త సంబంధం వేరంటూ రక్షాబంధన్ దగ్గరకు వచ్చిన వేళ ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలోనే రక్షాబంధన్ రోజు కేటీఆర్ కు రాఖీ కట్టి అన్నకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారట కవిత. అయితే కవిత తీరు, ఆమె వ్యాఖ్యలు కేటీఆర్ కు చాలా చిరాకు తెప్పించాయట. కేసీఆర్ తో పాటు తనను, బీఆర్ఎస్ క్యాడర్ను ఎరకాటంలో పడేసేలా వ్యవహరిస్తున్నారన్న కోపంలో ఉన్నారట. అందుకే కవితకు దూరంగా ఉండాలని భావించారని, ఆమె పేరు కూడా ఎత్తకుండా జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. అయితే కేటీఆర్ కు రాఖీ కడుతానని మీడియా ఇంటర్వ్యూల్లో చెప్పినట్లుగా కవిత కేటీఆర్ కు రాఖీ కట్టేందుకు రెడీ అయ్యారట. రాఖీ కట్టడానికి ఇంటికి వస్తానంటూ ఒకరోజు ముందు కేటీఆర్ కు మెసేజ్ పెట్టారట కవిత. అయితే లగచర్ల బాధితులతో రాఖీ కట్టించుకున్న కేటీఆర్ ఆ తరువాత బెంగళూరు బయలుదేరి వెళ్లారు. బెంగళూరుకు చేరుకున్న తరువాత కవిత మెసేజ్ కు రిప్లై ఇచ్చారట కేటీఆర్. తాను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నానంటూ చెల్లికి మెసేజ్ చేశారట. దీంతో రాఖీ పండుగ పూట ఇంట్లోనే ఉండిపోయిన కవిత జాగృతి కార్యకర్తలకు, నేతలకు, తన ఆప్తులకు రాఖీ కట్టి మెన్నకుండిపోయారట. తాను రాఖీ కట్టేందుకు వస్తానని ముందే చెప్పినా తన సోదరుడు అందుబాటులో లేడని తీవ్ర మనస్తాపానికి గురయ్యారట కవిత. అయితే కేటీఆర్ అందుబాటులో ఉండరని తెలిసి కూడా కవిత ముందస్తు ప్లాన్ ప్రకారం కామెంట్స్ చేస్తూ వచ్చారన్న గుసగుసలు గులాబీ పార్టీలో వినిపిస్తున్నాయి. చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసి ప్రత్యర్థులకు అస్త్రంగా మారి రక్త సంబంధమంటూ వ్యాఖ్యలు చేయడమేంటంటూ ఆఫ్ ది రికార్డులో మండిపడుతున్నారు గులాబీ లీడర్లు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు న్యాయవాదులతో చర్చించేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లినట్టు చెబుతున్నారు. దీంతో కేటీఆర్ హైదరాబాద్ లో అందుబాటులో ఉంటే కవిత రాఖీ కడుతుందనే కేటీఆర్ కోర్టు కేసు పేరుతో ఢిల్లీ వెళ్లారా అన్న చర్చ జరుగుతోంది. ముందస్తు ప్లాన్ ప్రకారమే రామన్నకు రాఖీ కడుతానని కవిత స్టేట్మెంట్స్ ఇచ్చారని అంటున్నారు గులాబీ లీడర్లు. కేటీఆర్ కు దగ్గరయ్యేందుకు వేరే మార్గం లేకపోవడంతో రాఖీ పండుగను అస్త్రంగా వాడుకోవాలనుకున్నారట కవిత. కానీ ఆమె ప్లాన్ వర్కౌట్ కాలేదంటున్నారు. కవిత తీరుతో కేసీఆర్, కేటీఆర్ కూడా ఆవేదన, కోపం, ఆగ్రహంతో ఉన్నారని, అయినా ఆమెను ఒక్క మాట కూడా అనడం లేదంటున్నారు. కానీ తాను రాఖీ కడుతానంటే కేటీఆర్ అందుబాటులో లేడని చెప్పి ఆయన్నిప్పుడు కూడా బ్లేమ్ చేయాలన్న ప్లాన్లో కవిత ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసేలా కవిత వ్యవహరిస్తోందని, తండ్రి సోదరుడి కంటే లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు నేతల కంటే ఆమెకు సొంత రాజకీయ ఎజెండా ఎక్కువైపోయిందన్న కోపం కేటీఆర్ కు ఉందట. అందుకే కవిత తనను కలిస్తే బీఆర్ఎస్ క్యాడర్లోకి ఎలాంటి సంకేతాలు వెళతాయోనని కేటీఆర్ ఆలోచించి ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. చెల్లి జైల్లో ఉంటే ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు ఎక్కని మెట్టు లేదు, మొక్కని దేవుడు లేడన్నట్లుగా ఎంత శ్రమించారో అతనికే తెలుసంటున్నారు. కవిత కోసం అంత కష్టపడితే చివరకు తన మీదే విమర్శలు చేయడం ఒకెత్తైతే ఆమె ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతున్నారనే భావన కేటీఆర్ లో ఉందట. అందుకే హైదరాబాద్ లో అందుబాటులో ఉండి రాఖీ కట్టించుకోకపోయినా ఓ ఇబ్బంది అనుకున్నారట. పైగా ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు ఫైనల్ స్టేజ్ కి వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీల ఫిరాయింపుపై కూడా లీగల్ ఫైట్ చేయాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఆయన బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.